నెక్స్ట్ డేనే లేకపోతే అప్పుడే ఒక వీడియో తీసి పెట్టేసా ఏందని ఈ ప్రమోషన్ నేను పైసలు తీసుకొని చేస్తున్నా మీరు చేద్దాం అంటే యాక్చువల్లీ వీడియోస్ మధ్యలో చెప్పుకుంటూ వస్తున్నాను ఈ ప్రమోషన్ నా వరల్డ్ రైడ్ కోసం చేస్తున్నా మీకు ప్రమోషన్ నచ్చలేదా స్కిప్ చేయండి ఒక 3-4 సార్లు ఇట్లా కొట్టేస్తే స్కిప్ అయిపోతుంది యాడ్. ఇద్దరు చెప్పిన దాంట్లో తేడా ఏం లేదు, దొందే అన్నట్టు. ఈ బెట్టింగ్ ప్రమోషన్ చేసే వాళ్ళ వ్యవహారం ఎట్లా ఉందంటే, ఒక కల్తీ మందు తయారు చేసే కంపెనీ వాడు వచ్చి నీకు ఫుల్ బాటిల్ మందు కొంత డబ్బులు కూడా ఇస్తాము, మాకు 10 మంది తాగుబోతులు కావాలని చెప్తే వీడి ఫ్రెండ్స్కి చుట్టాలకి బంధువులకు ఎవరు చెప్పకుండా ఈ ఎడ్డగొర్రెలాగా ఫ్యాన్స్ అని ఫాలో అవుతున్నారు చూడండి. ఇట్లా వీళ్ళకి ఒక వీడియో తీసి పెట్టారంట, ఇట్లా పలానా ప్లేస్లో ఒక వైన్స్ ఓపెన్ అయింది, అక్కడ మందు చాలా బాగుంటుంది, మా పేరు చెప్తే డిస్కౌంట్ వస్తుంది అది ఇది అని. ఇక తాగుడికి అలవాటైన వాడు, ఈ జూదానికి అలవాటైన వాడైతే ఊరుకున్నాడు కదా. అక్కడ ఆఫర్ వస్తుంది, మరి అది కాక మన అన్న చెప్పిండు, మన అక్క చెప్పిందని ఇష్టమైనట్టు తాగిండు, ఇష్టమైనట్టు ఆడిండు అన్నాడు. మళ్ళీ మరుసటి రోజు వీళ్ళు వీడియో తీసి పెట్టినట్టు, నిన్న మేము చెప్పింది ఖాళీ మాకు డబ్బులు వస్తాయని చెప్పి దయచేసి మీరు అట్లా ఆడకూడదు అది ఇది అని నీతులు చెప్పారంట. తాగుడికి అలవాటైనోనికి, జూదానికి అలవాటైనోనికి పలానా ప్లేస్లో ఉందని చెప్తే ఆడ ఆగుతాడా? మళ్ళీ వీళ్ళు తప్పు చేసి ఆ తప్పును కూడా ఒప్పుకోవట్లేదంటే నిజానికి వీళ్ళకి హ్యాట్సాప్ చెప్పుకోవాలి. ఈ ఎడ్డగొర్రెల్లాగా ఫాలో అవుతున్నారు ఫ్యాన్స్కి, వాళ్ళకి క్లాప్స్ కొట్టుకోవాలి. ఏం బతుకులరా.